వెల్కమ్ టు సమృద్ధి. సమృద్ధి పురులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ సమృద్ధి శ్రీకాంత్. మనం ఇంతకుముందు వీడియోలో చాలా తెలుసుకున్నాం. అసలు సమృద్ధి అంటే ఏంటి, సమృద్ధి ఎలా పనిచేస్తుందో కొంతవరకు నేర్చుకున్నాం. అలాగే సమృద్ధి అంటే ఒక లక్ష్యం కాదు, సమృద్ధి అంటే ఒక మోటివేషన్ కాదు, సమృద్ధి అంటే ఒక జీవన స్థితి. ముఖ్యంగా మనం లోపల ఏదైతే లోతుగా ఆలోచిస్తామో బయట అదే మేనిఫెస్టేషన్ అవుతుంది. అదే సమృద్ధి. దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. అసలు సమృద్ధి ఎక్కడో లేదు, లోపల ఉంది అంటున్నారు. ఆ లోపల ఉన్న సమృద్ధిని బయటికి ఎలా తీయాలి అని చెప్పేసి మనం ఏదైతే పదే పదే అనుకుంటామో అది రోజుకు ఒక్కసారన్నా వాస్తవం అవుతుందని చెప్పుకున్నాం. అది చాలా నిజం. దానికి సైంటిఫిక్గా, స్పిరిచువల్గా చాలా వరకు మన దగ్గర ఆ రుజువులు కూడా ఉన్నాయి. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, అంతరంగంగా ఎన్నో ఆలోచనలు పాతుకొని పోయి ఉంటాయి. అంతర్లీనంగా మనకు తెలియకుండా ఎన్నో ఆలోచనలు పాతుకపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సహజ సిద్ధంగా ఆరోగ్యంగా మానసికంగా చాలా బాగున్న వ్యక్తికి 6,000 నుంచి 6,500 ఆలోచనలు ఒక రోజులో వస్తే, 6,000 నుంచి 6,500 ఆలోచనలు ఒక రోజులో వస్తే అందులో 80% నెగిటివ్ ఆలోచనలు. అది మనందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలోచనలు 90% రిపీట్ అవుతూ ఉంటాయి. ఏదైతే మనం ఆలోచిస్తామో అవి 90% రిపీట్ అవుతూ ఉంటాయి. మనం జనరల్గా ఆలోచించేది ఏంటి, నేను ఇంతే, నా బతికింతే, నేనేం చేసినా అవ్వట్లేదు, నేను ఎంత సంపాదించినా నిలవట్లేదు, నా బతికింది, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఇలాంటి చాలా 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 మాటలు మనం పదే పదే మనకు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. ఎంత వద్దనుకున్నా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అవి మన అంతర్లీనంగా పాతుకుపోయి ఉన్నాయి. అవి వద్దనుకున్నా బయటికి వస్తాయి. ముందుగా వాటిని బయటికి తీయాలి. ఒక మనిషి నిత్య జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే ఒక గోల్డెన్ రేషియో చెప్పుకున్నాం. ఆ గోల్డెన్ రేషియో 80:20. అంటే 80 పాజిటివ్ ఉంటే 20 నెగిటివ్. అది కామన్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనం రివర్స్లో చేస్తున్నాం. ఇంతకుముందు కూడా దీని గురించి నేను వీడియో చేయడం జరిగింది. సో మనం పదే పదే అంతర్లీనంగా ఉన్న పాతుకపోయిన ఈ ఆలోచనల్ని మనము ప్రతినిత్యము చేస్తున్నప్పుడు, పదే పదే చేస్తున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఇదే నిజమని చెప్పి అదే నమ్ముతుంది. అది అందరికీ తెలుసు. మీరు కూడా చాలా వీడియోలో చూసి ఉంటారు. అవును, అందుకే మన పెద్దలు అన్నారని చెప్పుకున్నాము. యద్భావం తద్భవతి, మాటే మంత్రం అని కూడా చెప్పుకోవడం జరిగింది. పదే పదే ఒక మాట అనడం వల్ల అది నిజమవుతూ ఉంటుంది మ్యాక్సిమం. సో సాధ్యమైనంత వరకు మనం మాట్లాడే మాటలో ప్రతికూలత లేకుండా అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు మనం అదే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొద్దిగా కష్టమేమో, కానీ ప్రయత్నిస్తే ఫలితం 100% ఉంది. మనం పుట్టగానే ఇంత పెద్ద కాలేదు, మనం పుట్టగానే ఇంత గొప్పలు చదవలేదు, మనం పుట్టగానే ఇంత గొప్ప స్థాయికి రాలేదు. ఏదే కానీ బేసిక్గా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మనం మారడం వల్ల ఒక్కొక్క స్టేజ్ సాధించడంలో ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఉద్యోగంలో అయితేంది, వ్యాపారంలో అయితేంది, ఏదాట్లో అయితేంది, మనం ఈ స్థితిలోనే ఉన్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 1+1 2. ఎక్కడ పోయినా సూత్రం ఇదే, కానీ మారదు. కానీ ఎందుకు మారుతుంది? ఆకర్షణ సిద్ధాంతం కూడా అంతే మారదు. ఆకర్షణ సిద్ధాంతం అనేది అన్ని చోట్ల ఒకటే అయినప్పుడు మరి ఎందుకు తేడా వస్తుంది? మనం నిత్యం చేసే ఆలోచనలే. ఆకర్షణ సిద్ధాంతం అంతా మన ఆలోచనలు అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ నీ దగ్గరికి వస్తుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ నీ దగ్గరికి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మనం రోజు చేసే ఆలోచనలో 80% నెగిటివ్ ఆలోచిస్తే అందులో 90% పునరావృతం అవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం చేసే ప్రతి ఆలోచన ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకే పెద్దలు మనకు కొన్ని ఉదయం లేవగానే కొన్ని మంత్రాలు ఇచ్చారు. రోజంతా హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, సమృద్ధిగా ఉండడానికి, ఈ చికాకుల గందరగోళ జీవితం నుంచి దూరంగా ఉండడానికి మనకి కొన్ని మంత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో వాటి అర్థం, మంత్రాలే చదవాలని లేదు, వాటిని అర్థం చేసుకొని మాటల రూపంలో మనం రోజు చదువుకున్నా చాలు, ఆ వైబ్రేషన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్కి కావాల్సింది భాష కాదు, మనలోని భావన. యూనివర్స్ అర్థం చేసుకునేది భాష కాదు, మనలోని భావన. అంతర్లీనంగా మనం అంతర్గతంగా
ఏదైతే మనం భావన చెందుతామో, ఏ విధంగా అయితే ఫీల్ అవుతామో, యూనివర్స్ అదే తెలుసుకొని ఇతనికి పదే ఇది ఇష్టం కాబట్టి ఇది ఇద్దాం అనేది అదే మేనిఫెస్టేషన్ చేస్తుంది. సింపుల్ థింగ్. ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదండి. అంతర్లీనంగా ఎలా ఉండాలి అని అనుకుంటే పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి. రోజు ఒక ప్రాజెక్టు వాడు తీసుకోండి. సింపుల్గా చెప్పండి, ఈ రోజు నేను పాజిటివ్గా ఉన్నాను, ఈ రోజు నేను పాజిటివ్గా ఉన్నాను, ఈ రోజు నేను పాజిటివ్గా ఉన్నాను. పదే చెప్పండి, చెప్తూ ఉండండి. దీనికి నిబంధనలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఐఎమ్ పాజిటివ్ అని చెప్పండి. మీ ఆ వైబ్రేషన్స్ మీరు అది చెప్పేటప్పుడు మీరు పాజిటివ్ అనే భావనను వ్యక్తం చేస్తూ మీ మనసులో వ్యక్తం చేస్తూ చేయండి. చాలామందికి ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటుకోపోవడానికి కారణం ఏంటంటే, నేను ఇది చూస్తుంటే వాడేమని అనుకుంటాడేమో, వీడేమని అనుకుంటాడేమో, వాళ్ళేమని అనుకుంటారేమో, వీడేమని అనుకుంటారేమో అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎవ్వరూ ఏమనుకోరండి. మనం ఎదగాలనుకున్నప్పుడు కొన్ని పక్కన పెట్టాలి, తప్పదు. ఓకే, చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు ధనవంతుడిగా ఉండాలంటే ఖరీదైన బట్టలు వేసుకో, ఖరీదైన వాచ్ పెట్టుకో, బంగారు నగలు వేసుకో అని చెప్తూ ఉంటారు. ఇవి వేయడం వల్ల మన రూపానికి ధనవంతులుగా కనబడతామో కానీ మనసులో ధనవంతులుగా భావన చెందేంత వరకు మనం ధనవంతులం కాలేము. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, విశ్వానికి అర్థమయ్యేది భాష కాదు, మనలోని భావన మాత్రమే. ఈ భావనని అంతర్లీనంగా తీయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన బాడీ, మన శరీరం ఒక ఫ్యాక్టరీ అవుతే దాంట్లో 2 మేనేజర్లు ఉంటారు అనుకుందాం. ఒకరు మిస్టర్ విజయ్, ఒకరు మిస్టర్ అభయ్. మీరు ఉదయం లేచి మిస్టర్ విజయ్ పని చెప్తే ఎలా ఉంటుంది? రోజంతా విజయవంతంగా ఉంటారు. అలాగే మిస్టర్ అభయ్ పని చెప్తే రోజంతా అపజయంగానే ఉంటుంది. మీరు ఆలోచించండి. ఈరోజు పొద్దున్నే లేవాలి, మన పనులన్నీ సక్రమంగా చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. మీ వర్క్ అంతా టక్కడక్క పాజిటివ్ చెప్పుకున్నారు అనుకో, ఆ రోజు అంతా టక్కడక్క పాజిటివ్గా అయిపోతుంది. అదే కొద్దిగా లేట్ అయితే, అబ్బా లేవాలా, ఆఫీస్కి వెళ్ళాలా, అబ్బా అక్కడ లేట్ అయితే ఎట్లా, ఇది ఎప్పుడు చేయాలి, బాస ఉంటాడేమో, వ్యాపారాలు వస్తున్నాయని మాట్లాడితే ఆ రోజంతా. ఒక్కసారి 2 భావనలు చూసేయండి. విజయం అపజయం ఎక్కడుంది? విజయం అపజయం ఎక్కడూ లేదండి. విజయం అపజయం మనలో ఉంది. మనం మాట్లాడే భాష, మనం మాట్లాడే పద్ధతిలోనే ఉంది. అవును, మ్యాక్సిమం పాజిటివ్ మాట్లాడే ప్రయత్నం చేయండి, పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. సమృద్ధి, స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని సమృద్ధి, మేనిఫెస్టేషన్ మరియు చిన్ని చిట్కా, బడ దమ్కా వీడియోల కోసం నోటిఫికేషన్ పొందండి. థ్యాంక్ యూ.